హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రస్తుత నెలకు జీతాలు మరియు పెన్షన్ల పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని వివరాలైతే చెక్ చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల పే స్లిప్స్ విషయానికొచ్చినట్లయితే గత 2, 3 రోజులుగా ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అవ్వడానికి అందుబాటులో ఉన్నాయన్నమాట. డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే ఉద్యోగులు ఉద్యోగులైతే నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న పే స్లిప్‌లో మీ యొక్క వ్యక్తిగత వివరాలు, జీతభత్యాల లెక్కలు, స్థూల జీతం అంటే గ్రాస్ సాలరీ, నెట్ సాలరీ మరియు డిడక్షన్స్, టాక్సెస్ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించుకోవడం అత్యవసరము. ఆదాయపు పన్ను గమనిక ముఖ్యంగా ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు వివరాలను గమనించండి. చాలామంది ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అడ్వాన్స్ టాక్స్ చెల్లించినప్పటికీ కొన్ని ట్రెజరీ పరిధులలో వారి గణన ప్రకారంగా అవసరమైతే ఈ నెల జీతం నుంచి కాకుండా అదనపు పన్నును మినహాయించడం ప్రారంభించి ఉండవచ్చు. మీ పే స్లిప్‌లో ఎంత పన్ను మినహాయించారో అనేది మీ అంచనాలకు అనుగుణంగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. పెన్షనర్ల పే స్లిప్‌లు మరియు లైఫ్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత. పెన్షనర్లకు సంబంధించిన పే స్లిప్స్ కూడా ఏప్రిల్ 28వ తేదీ నుంచి అందుబాటులో అయితే ఉన్నాయి నిన్నటి నుంచి. సో, పెన్షనర్స్ కూడా ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి. పెన్షనర్స్ అయితే నిధి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. పెన్షనర్లు తమ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పెన్షన్ మొత్తం ఆహ్, ఎంత యాడ్ అయింది, అలాగే ఏక్యూపీ అదనపు పెన్షన్ వర్తించే వారికి యాడ్ అయిందా లేదా, డీఆర్ యాడ్ అయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే డిడక్షన్స్ ఇవన్నీ కూడా ఆహ్, ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోండి. సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. కొందరు పెన్షనర్లు కూడా అవసరమైతే ఈ నెల నుంచి అడ్వాన్స్ టాక్స్ మినహాయింపు అయితే ప్రారంభించి ఉండవచ్చు. అది కూడా చెక్ చేసుకోండి. అత్యంత కీలకమైన గమనిక లైఫ్ సర్టిఫికేట్. కొంతమంది పెన్షనర్లకు వారి పే స్లిప్స్ ఇంకా డౌన్‌లోడ్ కావటం లేదని సమాచారము. సాధారణంగా ఇలా పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాని పక్షంలో వారు సమర్పించిన వార్షిక లైఫ్ సర్టిఫికేట్‌లో ఏదైనా సాంకేతిక సమస్య ఉండటం లేదా అది సంబంధిత ట్రెజరీ అధికారి ద్వారా ఇంకా ఆమోదించబడకపోవడం ప్రధాన కారణం కావచ్చు. లైఫ్ సర్టిఫికేట్ సకాలంలో సరిగ్గా ఆమోదించబడకపోతే పెన్షన్ చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదము ఉంది. తక్షణ కర్తవ్యం. కావున తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోలేని పెన్షనర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్‌టీఓ గారిని కలవాలి. మీ లైఫ్ సర్టిఫికేట్ యొక్క ప్రస్తుత స్థితి ఏంటో అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ సర్టిఫికేట్ ఇంకా సమర్పించాల్సి ఉంటే లేదా సమర్పించిన దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దిన పత్రాన్ని, సమాచారాన్ని మీ యొక్క పెన్షన్ బిల్లును ప్రాసెస్ చేయించుకోవాలని సూచించడమైనది. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరూ కూడా తమ పే స్లిప్స్ సకాలంలో డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆర్థికపరమైన స్పష్టతకు, భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ విషయంలో అప్రమత్తంగా ఉండి, సమస్య ఎదురైతే తక్షణమే ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించడం అయితే ముఖ్యము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల ముఖ్య గమనిక పే స్లిప్స్ డౌన్‌లోడ్ మరియు లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ వివరాలు ఇప్పటివరకైతే ఇలా ఉన్నాయి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.